మెదక్ నుండి వెల్దుర్తి మండల కేంద్రానికి గల రోడ్డును బాగు చేయాలని, చేయకుంటే స్థానిక సంస్థల ఎన్నికలు బహిష్కరిస్తామని చెప్పి మండలంలో ఉన్నటువంటి రామాయపల్లి, బండపోసాన్పల్లి, ఏదులపల్లి, కలాన్శెట్టిపల్లి గ్రామాల ప్రజలు ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని మెదక్ ఆర్టీఓ రమాదేవి తెలిపారు. అభ్యర్థులకు హెల్ప్ డెస్క్ ద్వారా సహాయం అందించేందుకు సిబ్బంది కృషి చేస్తున్నారని ఆమె తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ అనుకూలించలేదని లవర్తో నామినేషన్ వేయించిన యువకుడిగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా అనంతరం పెళ్లి చేసుకొని సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్లో ప్రత్యక్షమైన జంటగా చెప్పుకోవచ్చు. సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి రూరల్ మండలం తాళ్లపల్లి గ్రామానికి చెందిన శ్రీజ బీటెక్ 4th ఇయర్ చదువుతుంది. శ్రీజ అదే గ్రామానికి చెందిన చంద్రశేఖర్ గౌడ్తో సంవత్సరం కాలం పాటు ప్రేమలో పడి ఉన్నది. అందుకోసంగానే బీసీ రిజర్వేషన్ రాకపోవడంతో ఎస్సీ రిజర్వేషన్ అనేటువంటి శ్రీజను కూడా పెళ్లి చేసుకోవడం జరిగింది. దీనికి బీఆర్ఎస్ పార్టీ సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా మద్దతు తెలుపుతున్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్దగుండవెల్లి శ్రీ రేణుకామాత అమ్మవారిని దర్శించుకున్న PACS వైస్ చైర్మన్ కాల్వ నరేష్, మాజీ వైస్ చైర్మన్ హాసజ్యోతి అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవడం వల్ల కోరిన కోరికలు తీరుతాయని చెప్పి భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని చెప్పి వారు తెలిపారు.